నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను కుమ్మరి సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్, గజ్వేల్ మండల అధ్యక్షులు నాగపురి బాబు, కె సత్యనారాయణ, బాయికాడి యాదగిరి, నాగపూర్ మహేష్, వడ్డేపల్లి యాదగిరి, కానుగుల విఠల్, డాకూరి కృష్ణ, డాకూరి వీరేశం, నాంపల్లి కరుణాకర్, నాగపూర్ సిద్ధులు, నాంపల్లి రాములు, రమణాకర్, నాగపురి నరసింహులు, రాజారాం, డి లింగమయ్య, దుద్దెడ సత్యనారాయణ, దుద్దెడ కిషన్, కె శ్రీను, కుమ్మరి రమేష్, బోనాల లక్ష్మణ్, బోనాల కనకయ్య, శనిగరం శ్రీనివాస్, కానుగుల స్వామి, డాకూరి రాజు, కుల బాంధవులు పాల్గొన్నారు. ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంకు మన కుమ్మర్లందరూ వచ్చి ఇక్కడ విచ్చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురం రమేష్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మన కొత్తగా ఎన్నికలైనటువంటి మన సిద్దిపేట జిల్లాలో భాగంగా మన మండలకు మన రమేష్ అన్నకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మనము సన్మానం చేయలేదు. ఈరోజు మనకు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మన అన్నగారికి మన అందరూ మన కుల బాంధవుల సమక్షంలో ఈరోజు మనము శుభాకాంక్షలు కుమ్మరి కుల బాంధవులందరికీ కూడా. ఈరోజు ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు మనం ఏర్పాటైనటువంటి ఈ కమిటీ సమావేశంలో మరి ముందుకు వెళ్ళడానికి కుమ్మర్ల ఐక్యత కోసం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో, ప్రతి అభివృద్ధి పనులలో ఖచ్చితంగా మన నూతన యువ నాయకత్వాన్ని కూడా ఇందులో కలుపుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఈరోజు కుమ్మరి అనేది మన జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనము ఎందుకు రీచ్ కాలేకపోతున్నాం అనేది కూడా మనం ఆలోచన చేసినప్పుడు వారందరూ వారి వ్యక్తిగత పనులు ఉన్నప్పటికీ కూడా సంఘానికి ఎక్కువ సమయం కేటాయించే విధంగా మనం చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. కారణం దానికి ఏంటి అని అంటే, మన ముందు తరాలు కనుక చూసుకుంటే రాజరికం మనం నడిపినటువంటి వ్యవస్థ మన కుమ్మరిలో ఉన్నది. శాలివాహన ఉన్నది, శాలివాహన శకం అని చెప్పేసి ఈరోజు నడుస్తున్నటువంటి ఈ క్రమంలో మరి ఎందుకు మనం శాలివాహనం వెనక్కి వెళ్ళాము అనేది చైతన్యం చేయాల్సినటువంటి కనీస బాధ్యత కూడా మన మీదనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సదా కృతజ్ఞతగా ఉన్నానని చెప్పేసి కోరుకుంటున్నాను. జై కుమ్మర. జై కుమ్మర. జై కుమ్మర.